మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. అపోస్తులుడైన పౌలు గురించి ఒక మంచి క్లారిటీ వీడియోలు ఇస్తాను. అపోస్తులుల కార్యములు చదువుతున్నప్పుడు గానీ, అపోస్తులుడైన పౌలు రాసిన పత్రికలు చదువుతున్నప్పుడు గానీ చాలా మందిలో వచ్చిన సందేహము, చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే, అపోస్తులుడైన పౌలు యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత కూడా సౌలుగా ఎందుకు ప్రస్తావించబడ్డాడు, సౌలుగా ఎందుకు పిలిచారు? అసలు యేసుక్రీస్తు వారు సౌలును పౌలుగా మార్చాడా? యేసుక్రీస్తు వారు పౌలు అనేటువంటి పేరును ఆయనకి ఇచ్చాడా? ఈ విషయం చాలా మందిలో కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా మందికి క్లారిటీ ఉండదు. పైగా క్రైస్తవ్యంలో కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే చాలా మంది పొరబడుతూ అదే నిజమనుకుంటారు. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇస్తాను, పూర్తిగా చూడండి. మనం సాధారణంగా అపోస్తులుడైనటువంటి పౌలును సౌలు పౌలుగా మారాడని చెబుతాం. ఒక వ్యక్తి పేరు అక్కడ మారింది అనుకుంటాం. అలాంటి అపోహ క్రైస్తవ్యంలో ఉండిపోయింది. యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత, అంటే దమస్కు మార్గంలో అపోస్తులుడైనటువంటి పౌలును అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత సౌలు కాస్త అపోస్తులుడైన పౌలుగా మారాడని, పౌలు అని పిలువబడ్డాడు అని, పౌలుగా తన జీవితాన్ని ప్రారంభించాడు అనుకుంటాం. కానీ అది ఒక అపోహ మాత్రమే. ఈ సౌలు, పౌలు అనేది ఒకే వ్యక్తికి సంబంధించిన పేర్లే. హింసించేవాడు, క్రూరుడు, పైగా ధర్మశాస్త్రం తెలిసినవాడు, పైగా అందరిలోనూ కూడా పెద్దగా ఉన్నవాడు, మంచి పొజిషన్లో ఉన్నవాడు. అలాంటి సౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు. దమస్కు మార్గంలో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత తన జీవితం మారిపోయింది. అలాంటి ప్రాముఖ్యమైన సంభవం జరిగిన తర్వాత ఆ సంభవంలో యేసుక్రీస్తు వారే సౌలును కాస్త పౌలుగా మార్చారని, సౌలు పేరు కాస్త పౌలుగా మారింది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. చాలామంది బోధిస్తూ ఉంటారు. అది అపోహ మాత్రమే, అది నిజం కాదు. సౌలు మార్పుకు పునాది అది, తన కొత్త జీవితానికి పునాది అది. అలాంటి గొప్ప సంభవంలో యేసుక్రీస్తు వారు సౌలును పౌలుగా మార్చాడని, పౌలుగా నామకరణం చేశారని చాలామంది బోధిస్తున్నారు. చాలామంది క్లారిటీ లేదు ఈ విషయంలో. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. సౌలు, పౌలు రెండు పేర్లు కూడా ఒకే వ్యక్తికి సంబంధించినవే. ఆ ఒక్క వ్యక్తి కూడా సౌలు అని పిలువబడతాడు, పౌలు అని కూడా పిలువబడతాడు. ఎందుకు అంటే సౌలు అనే పేరు హెబ్రీలు పిలుచుకునే పేరు. హెబ్రీలో పిలిచేటువంటి పేరు సౌలు, యూదులు అలా పిలుచుకుంటారు, యూదు పేరు అంటారు దాన్ని. అలాగే పౌలు అనేది గ్రీకులు పిలుచుకునేటువంటి పేరు. రోమన్లు కానీ గ్రీకులు కానీ పిలుచుకునే పేరు పౌలు. సో రెండూ కూడా ఆయనవే. అతను అన్యజనులకు సువార్త చెప్పడం ప్రారంభించిన తర్వాత మాత్రమే పౌలు అనే పేరు ఎక్కువగా వాడారు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 9వ వాక్యంలోనే మొట్టమొదటిసారిగా పౌలు అనే ప్రస్తావన వస్తుంది. అంటే అంతకు ముందు వరకు కూడా ఆయన సౌలుగానే పిలువబడ్డాడు. ఎప్పుడు ఆయన పౌలుగా పిలువబడ్డాడు అంటే అన్యజనులకు సువార్త ప్రారంభించిన తర్వాత యూదులతోనూ హెబ్రీలతోనూ జెరూషలేంలోనూ ఇక్కడ ప్రస్తావించబడిన పేరు సౌలు. కానీ అన్యజనులకు సువార్త ప్రారంభించిన తర్వాత మాత్రమే పౌలు అనే పేరు ఎక్కువగా వాడారు. ఎందుకు అంటే రోమన్లు, గ్రీకులు పిలుచుకునే పేరు, పైగా అన్య ప్రాంతాలు ఎక్కువగా పిలుచుకునే పేరు పౌలు అని కాబట్టి. కానీ మనమేమనుకుంటాం, బైబిల్లో పేర్లు మార్చిన సందర్భాలు ఉన్నాయి కదా. అబ్రహాము అబ్రహాంగా మారాడు ఆదికాండం 17:5 ప్రకారం. యాకోబు యెజ్రెయేలుగా మారాడు ఆదికాండం 32:28 ప్రకారం. సో ఇలా పేరు మారిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎదుర్కొంటున్నప్పుడు దమస్కు రోడ్డు మార్గంలో సౌలు కూడా పౌలుగా మారారు అనేటువంటి ఆలోచనే వస్తుంది. అది పేరు మార్పుకు సంబంధించిన సందర్భం కాదు. అతను జ్ఞానోదయం అవ్వడం, జీవితాన్ని మార్చుకోవడం, అతను అవగాహన తెచ్చుకోవడం, మారు మనసు పశ్చాత్తాపానికి సంబంధించిన ఆ సంభవాన్ని దేవుడు దర్శించినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భాన్ని ఇలా పేరు మార్చేటువంటి విధంగా మాత్రం మలచకూడదు. అది పేరు మార్చడానికి, పేరు పెట్టడానికి సంబంధించింది కాదు. పౌలు గాని సౌలు గాని ఇలా పేరు మారింది అనడానికి లేదా వాటిని సమర్థించడానికి ఎలాంటి లేఖనాధారాలు లేవు, ఎలాంటి వాక్యాలు కూడా లేవు. ప్రసిద్ధమైనటువంటి ఈ ఆలోచన తప్పు అని నిరూపించేటువంటి 6 ప్రధానమైన వాక్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు దర్శించే సమయంలో అతన్ని సౌలా సౌలా అని సంబోధిస్తారు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వాక్యంలో. అంటే యేసుక్రీస్తు వారు దర్శించిన ఆ సమయంలో దమస్కు మార్గంలో కూడా సౌలు పేరుతోనే పిలిచారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15-17 వాక్యాల్లో సౌలు పుట్టకముందే అన్యజనులకు ప్రత్యేకించబడ్డాడు అని మాట్లాడతారు, కానీ ఎక్కడా పేరు ప్రస్తావించబడలేదు. ఇక రెండోది, అననీయ యేసుక్రీస్తు వారు దర్శించిన తర్వాత సౌలును సౌలానే సంబోధిస్తాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 17వ వాక్యం ప్రకారం. అంటే ఇలా పేరు మార్పు గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అపోస్తుడైన పౌలు గారు యేసుక్రీస్తు దర్శించిన తర్వాత కూడా సౌలుగానే పిలువబడ్డాడు. అతను ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు దర్శనం తర్వాత కూడా సౌలనే చాలామంది పిలిచారు. ఇక మూడోది, ఆయన మిషనరీ ప్రయాణం వెళ్ళడానికి ముందు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను, సౌలును ప్రభు పని కొరకు ప్రత్యేకపరచండి అని తెలియచేసే విషయంలో కూడా సౌలు అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఇక 4వ విషయం, మారిన అనుభవం తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుడు దర్శనం తర్వాత కూడా అలా 11 సార్లు సౌలు అని పిలువబడతాడు పౌలు గారు.
యేసుక్రీస్తు వారు నిజంగా సౌలును కాస్త పౌలుగా మార్చుకుంటే ఇన్నిసార్లు సౌలు అని ఆ తర్వాత కూడా ప్రస్తావించడం, పరిశుద్ధాత్మదేవుడు గాని, అపోస్తులు గాని, ఈ తోటి సేవకులు గాని వీళ్ళంతా సౌలు అని ప్రత్యేకంగా పిలవడం అనేది ఉండదు. ఇక 5వ విషయం, అపోస్తుల కార్యంలో సౌలు నుంచి పౌలుకు ఈ మార్పు ఎప్పుడు జరిగింది అంటే పౌలు యెరూషలేము నుంచి తన మిషనరీ ప్రయాణాలకు బయలుదేరిన తర్వాత జరుగుతుంది. అపోస్తుల కార్యాల 13వ అధ్యాయం 13వ వాక్యం నుంచి పౌలు అతని అనుచరులతో సహా ఓడలో బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ పౌలు అని ప్రత్యేకంగా పిలువబడడం స్టార్ట్ అవుతుంది. అన్యజనులకు, రోమీయులకు, రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు, ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఆయన పౌలుగా ప్రస్తావించబడ్డారు. భాషాభేదం ఉంది ఇక్కడ, అందుకే ఆయన పౌలు అని ప్రస్తావించబడ్డారు. ఇక 6వది, సౌలు పౌలు అనేవి మొదటి నుంచి కూడా ఒకే వ్యక్తికున్న 2 పేర్లు. అపోస్తుల కార్యాల 13వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిపోయాడు అని వ్రాయబడుతుంది. అంటే సౌలు పౌలు అని పిలువబడుతున్నాడు. అంటే ఇక్కడ మారిన వ్యక్తి పేరు మారిన వ్యక్తిగా కాదు. యూదులవాడిగాను హింసించేవాడిగాను ఉన్న సౌలు క్రైస్తవుడిగా మారిన తర్వాత పౌలు అని పిలువబడ్డాడు, మార్చబడ్డాడు అనేది కాదు ఇక్కడ. సౌలు గాని పౌలు గాని ఈ 2 పేర్లు కూడా ఒక వ్యక్తికి సంబంధించిన పేర్లు, కానీ మార్పుకు ముందు మార్పుకు తర్వాత సంబంధించిన పేర్లు కాదు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 14వ వాక్యంలో సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే మాట ప్రత్యేకంగా హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అంటాడు. హెబ్రీ భాషలో మాట్లాడిన మాట సౌలా అనే మాట. కానీ అన్యజనులకు కేంద్రీకృతమైనటువంటి పరిచర్య ఎక్కడైతే ఉందో, ఈ మిషనరీ ఎక్కడైతే ఉందో అక్కడ గ్రీకు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 9 నుంచి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ పౌలుగా పిలువబడ్డాడు. అపోస్తుల కార్యములంతా కూడా రాసింది లూకా గారు. లూకా అతను ముందు సౌలుగాను తర్వాత పౌలుగాను ప్రస్తావించడం జరిగింది. అలా రాసినటువంటి లూకా మరి మార్పు ఎక్కడ జరిగిందో ఎందుకు చెప్పలేదు? మార్పు జరిగిన విధానం ఎందుకు చెప్పలేదు? అలా పౌలుగా నామకరణం చెందాడని ఎందుకు చెప్పలేదు? సౌలు పౌలు 2 పేర్లు రాసింది కూడా లూకానే కదా. కానీ అన్యుల దగ్గర పౌలని రాశాడు, యెరూషలేములో యూదుల దగ్గర సౌలని రాశాడు. అవి ప్రాంతాలను బట్టి భాషను బట్టి మారే పేర్లు, పైగా ఆ వ్యక్తికి సంబంధించిన పేర్లే ఆ 2 కూడా. కొత్త నిబంధనలో చూస్తున్నప్పుడు కొంతమందిని 2 పేర్లతో కూడా పిలుస్తారు, అన్నబడిన అనే పేరుతోటి. ఉదాహరణకి బార్నబాస్ అని పిలువబడేటువంటి యోసేపు అంటారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36 చూడండి, యోసేపును బార్నబాస్ అని కూడా అంటారు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1లో కూడా సిమియోస్ అనేటువంటి వ్యక్తిని నైజర్ అని కూడా పిలుస్తారు. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం తోమాను కూడా దిదుమ అనబడిన తోమా అని పిలుస్తారు. ఇలా కొత్త నిబంధనలో చాలామంది పేర్లు వారి యొక్క పూర్వీకుల నుంచో, తండ్రి నుంచో, ప్రాంతం నుంచో ఇలా వారు యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే సాధారణమైనటువంటి పేరు అనేకులకు అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఒకే వ్యక్తికున్న పేర్లే సౌలు పౌలు అనేటువంటివి సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వాడుకలో ఉన్నవి. ఆ తర్వాత అపోస్తులుడిగా పిలువబడిన తర్వాత అపోస్తులుడైన పౌలుగా ఆయన ప్రసిద్ధి చెందాడు. అపోస్తులుడైన పౌలుగానే ఆయన ముందుకు ప్రయాణాన్ని కొనసాగించాడు. అపోస్తులుడైన పౌలుగానే ఎక్కువ మందికి పరిచయం అయ్యాడు. ఇది ఎందుకంత ప్రాముఖ్యం, ఎందుకంత అవసరం, ఈ క్లారిటీ చాలా అవసరం. ఎందుకు అంటే సౌలు అనేది ఒక చెడ్డ వ్యక్తికి సంబంధించింది, చెడ్డ క్యారెక్టర్కి సంబంధించింది. పౌలు అనేది మంచి వ్యక్తికి సంబంధించింది, దైవికమైన పేరుగా మారని విషయానికి సంబంధించిందిగా చాలామంది చూస్తున్నారు. ఆ క్లారిటీ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఒక వాక్యంతో కూడిన ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. అందుకోసమే సౌలు పౌలు అని అపోస్తుల కార్యంలో అక్కడక్కడ ప్రస్తావించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు సౌలు అని ప్రత్యేకంగా పిలువబడిన సందర్భం ఇదే. సో మీ సందేహాలన్నిటికీ ఇది ఆన్సర్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇలాంటి సందేహాలు ఏమన్నా ఉన్నా, వాక్యంలో ఇలాంటి డౌట్స్ ఏమన్నా అనిపించినా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏదైతే ఉందో ప్రార్థన అవసరతలను వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్లో ఇస్తున్న ప్రార్థన అవసరతలన్నిటి గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి, మీ కానుకలు ఇవ్వాలి అనుకుంటే డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. మీ సహాయాన్ని, మీ కానుకలను పంపించండి. దేవుని ప్రజలమైన మనకు వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. జీవాహారం, మనల్ని నడిపించేది, మనల్ని జీవింపజేసేది, మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది, మంచి చెడులను చెప్పేది. అలాంటి వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వినాలి, ప్రతిరోజు కూడా చదవాలి, చదివి చక్కగా అర్థం చేసుకోవాలి. ఇలా బైబిల్ అర్థం కాని సందర్భాల్లో ఇలా ప్రసంగికులు చెప్పేటువంటి అంశాల ద్వారా, వీడియోస్ ద్వారా ఏది మంచిదో, ఏది క్లారిటీ ఉందో అది ఖచ్చితంగా వాక్యానుసారం అయితే అది నమ్మాలి. సో అలా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, వినియోగించుకోవాలి, మన జీవితంలో పరిపూర్ణం చేసుకోవాలి. సో ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్ ద్వారా మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.